ప్రకృతికి పుట్టినిల్లైన కశ్మీర్ రక్తమొడింది. ఏప్రిల్ 22 మంగళవారం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో పర్యాటక అందాలను చూడడానికి వచ్చిన వారిపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 2 విదేశీయులతో పాటు మొత్తం 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో ఒక్కసారిగా దేశం దద్దరిల్లింది. ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ తమపై దాడికి తెగబడ్డారని పర్యాటకులు చెబుతున్నారు. అలాగే వారంతా కూడా ఇండియన్ ఆర్మీ బట్టల్లో వచ్చి కాల్పులు జరిపారని తెలిపారు. ఉగ్రదాడుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 వ్యక్తులు మరణించారు. విశాఖ వాసి రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదన్లతో పాటు హైదరాబాద్లోని ఎస్ఐబిలో పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా ఈ ఉగ్రతూటాలకు బలయ్యారు. ఆయన్ని భార్య 2 పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. మనీష్ ఐడి కార్డు చూసి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భార్య పిల్లలు చెబుతున్నారు. ఇక కర్ణాటకకు చెందిన మంజునాథ్ భార్య పల్లవిది మరో హృదయ విదారక ఘటన. తన ఎదుటే తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారని పల్లవి రోధిస్తుంది. ఐడి కార్డు అడిగి మరీ హిందువులని తెలుసుకుని కాల్చి చంపినట్లుగా ఆమె చెప్తుంది. తన భర్తతో పాటు తనను కూడా చంపాలని పల్లవి ఉగ్రవాదిని అడగ్గా, నిన్ను చంపను, వెళ్ళి దాడి గురించి మోదీకి చెప్పు అన్నారంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే కొద్ది రోజుల క్రిందటే పెళ్లి చేసుకుని హనీమూన్కు వచ్చిన నవవధువు ఎదుటే ఆమె భర్తను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆమె హృదయ విదారకం మరోవైపు అందరినీ కలిచివేస్తుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బైసరన్ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా ఆ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపైన చేరుకునే అవకాశం మాత్రమే ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా బీతావహ వాతావరణం నెలకొంది. కాల్పుల శబ్దం వినగానే భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉఠావుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అలాగే స్థానికులు గుర్రాల సహాయంతో పలువురిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఈ కాల్పుల ఘటన విషయం తెలియగానే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఆయన ఆదేశాలతో హుటాహుటిన కశ్మీర్ చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కశ్మీర్ చేరిన వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనన్నారు కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదన్నారు. అలాగే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ హేయమైన చర్య తమను తీవ్రంగా కలిచివేసిందని కామెంట్స్ చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని కోరారు. 2019 పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ సంస్థ సభ్యులైన ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూ తల్హాతో పాటు మరో ఉగ్రవాది ఈ నరమేధానికి కారకులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఆసిఫ్ ఫుజీ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్గా గుర్తించారు. టెర్రరిస్టులు పష్తూన్ భాషలో మాట్లాడినట్టు గుర్తించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో ఈ 4 టచ్లో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో యావత్ ప్రపంచం భారత్కు సంఘీభావం తెలిపింది. ఈ సంఘటన తీవ్ర కలత పెట్టేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఉగ్రదాడిని ఖండించారు. భారత్కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారకులైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు. ఇతర దేశాధినేతలు కూడా ఈ ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఉగ్రవాదాన్ని ఏరిపారేయడంలో భారత్కు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ సైన్యాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 3 సైన్యాధిపతులు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చివరిసారిగా పాకిస్తాన్లో వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. వైమానిక దళ కమాండర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి 2 వేర్వేరు సర్జికల్ స్ట్రైక్లో 500 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. భారత ప్రభుత్వం చర్యలకు పాకిస్తాన్లో వణుకు పుట్టడం మొదలైంది. భారతదేశం తమపై దాడి చేస్తే ఇక్కడి అన్ని పార్టీలు కలిసి దాన్ని వ్యతిరేకిస్తామని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి చౌదరి ఫహద్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫహద్ కంటే ముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ దాడిలో పాకిస్తాన్ పాత్ర లేదని అన్నారు. ఉపగ్రహ నివేదిక ప్రకారం పాకిస్తాన్ వైమానిక దళ విమానాలు రాత్రంతా పాకిస్తాన్ సరిహద్దు చుట్టూ చురుగ్గా ఉన్నాయి. నిఘా సమాచారాన్ని సేకరించడానికి పాకిస్తాన్ 2 యుద్ధ విమానాలు మోహరించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో పాకిస్తాన్పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు,
పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా సరిహద్దులను వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్కి అనుమతించేది లేదని తేల్చి చెప్పేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్పై సమరశంఖం పూరించినట్టే.